మనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు రేపటి నుంచి మొదలు పెట్టబోయే పాలన ప్రగతి ప్రణాళిక కింద గ్రామ సభలు మొదలు పెడతాయి. ఈ అంశంపై మాట్లాడుతందుకు మనతో సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారితో మాట్లాడదాం. నిరంజన్ రెడ్డి గారితో మాట్లాడి తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల కోసం బరాబర్ అడుగుదాం, ఎందుకు వస్తున్నారు రేపటి నుంచి గ్రామాల్లోకని. నిరంజన్ రెడ్డి గారు నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, 27 నెలలు అయిపోయింది. 27 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని ప్రజల మధ్యలోకి వస్తున్నాయి. వాస్తవానికి అక్కడ వీళ్ళ దగ్గర ప్రణాళిక ఏం లేదు. ఎలక్షన్ల ముందు వీళ్ళు చేస్తామన్న ఆ ప్రణాళిక కాకులు ఎత్తుకపోయినాయి. ఇప్పుడు గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో వాళ్ళు సాధించిన విజయాలు, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు చెప్తున్నారు. అసలు ఏమైనా ఉన్నాయా సంక్షేమ పథకాలు వాళ్ళు చేసినవి వాళ్ళకి చెప్పుకోవడానికి, గ్రామాలకు పోయి చెప్పుకోవడానికి? ముందుగా మనం చూస్తే అర్థమైంది ఏంటంటే, ఈ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి పరిస్థితి లేక వాళ్ళు మోసంతో వచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కాదు, చేసినటువంటిది మోసం. ఎవరైనా, ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే ముందు హామీలు ఇస్తే కనీసం కొన్ని చేయకపోయినా, కొన్ని చేసినా ప్రజలకు ఇవి చేయలేకపోతున్నాం అని చెప్తారు. కానీ ఇవేవి అమలు కావాలని తెలిసి కూడా వాళ్ళు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పేందంటే ప్రజల్ని వంచడం, మోసం చేయడం. తెలిసి మోసం చేసింది. ఇది జరగదు, అమలు జరగదని ఆనాడే తెలుసు. వాళ్ళు తెలిసే మోసం చేసింది. మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి, వాళ్ళు చెప్పినటువంటివి 100 రోజుల్లో అమలు చేయలేరు కాబట్టి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద, గత ప్రభుత్వ అధినేత మీద, గత ప్రభుత్వ నిర్ణయాల మీద దుష్ప్రచారం చేసి ప్రజల దృష్టిని మళ్ళించేటువంటి పనిని చాలా విజయవంతంగా చేసుకొస్తున్నామని తమకు తాము అనుకున్నారు. అందుకోసమే వాళ్ళు అమలు చేయలేకపోయినారు కాబట్టి, ప్రజల్లోకి పోతే ఖచ్చితంగా నిలదీస్తారు కాబట్టి స్థానిక సంస్థలైనటువంటి, గ్రామాలకు పట్టుకొమ్మలైనటువంటి గ్రామ పంచాయతీల ఎన్నికలని సుమారు 2 ఏళ్ల కాలం వాయిదా వేస్తారు. ఎన్నికలు వాళ్ళు పెట్టకపోవడానికి ప్రధాన కారణం, హామీలను మేము అమలు చేయకుండా ఎన్నికలకు ఎట్లా పోవాలనేటువంటి ఉద్దేశంతో ముఖం చాటేయడం కోసమే అది పార్టీ రహితంగా ఉండే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. కానీ మళ్ళీ జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, మండల పరిషత్ కానీ ఎన్నికలు నిర్వహించే ధైర్యం చేస్తలేరు. ఈవెన్ పార్టీ రహితంగా ఉండే ఎన్నికలు నిర్వహించినా కూడా గ్రామాలలో పార్టీ సింబల్ లేకపోయినా అక్కడ ఉండే అభ్యర్థులు కానీ, అక్కడ ఉండే పార్టీ నాయకులు, కార్యకర్తలు, యంత్రాంగం కానీ, మంత్రుల నుంచి కింది దాకా అసోసియేట్ అయిపోయి ఒక డివిజన్ వచ్చి ఇది ఈ పార్టీ అనేటువంటి సాంకేతికంగా పార్టీల గుర్తులు ఉండవు తప్పిస్తే ఎన్నికలన్నీ కూడా పార్టీల పరంగానే జరిగినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పుకున్నాడు, మాకు ఇన్ని సీట్లు వచ్చినాయి, ఈ మండలం లేని, ఈ జిల్లాలో లేని. కాబట్టి ఆ ఎన్నికలు అనేటువంటివి ప్రజల దగ్గర పోవడానికి ముఖం చెల్లుబాటు కాకనే వాళ్ళు 2 ఏళ్ల సమయం పైన తీసుకున్నారు. ఆ రకంగా పాలనను చుట్టుపడేసినారు. ఆ 2 ఏళ్ల కాలంలో ధ్వంసం అయిపోయినాయి తెలంగాణ పల్లెలు. కేసీఆర్ ఒక పద్ధతి ప్రకారంగా, ఒక దూరదృష్టితోన గ్రామాల యొక్క మౌలిక అవసరాలు ఏవి, కనీస అవసరాలు ఏవి, భవిష్యత్ అవసరాలు ఏవి, రాష్ట్ర ప్రభుత్వ సమగ్రమైనటువంటి అభివృద్ధిలో భాగంగా జరిగే పనులు ఏవి, ప్రత్యేకంగా జరగాల్సినవి, వీటన్నింటిని కూడా కేటగిరీ వారిగా ఆ కార్యక్రమాలను చేపట్టి గ్రామాలను ఒక రూపంలోకి తీసుకొచ్చినారు. పచ్చదనం పెంచినారు, గ్రామీణ పార్కులు పెట్టారు. 1 కాదు 2 కాదు చెప్పుకుంటే అనేక ట్రాక్టర్లు ఇచ్చినారు, చెత్త సెగ్రిగేషన్ చెట్లు కట్టినారు, వైకుంఠ ధామాలు కట్టినారు, ట్యాంకర్ ఇచ్చినారు, నీళ్లు పోయమన్నారు, చెట్లు నాటి ఇచ్చినారు, చెట్లు పెరిగినాయి బ్రహ్మాండంగా. పల్లె ప్రకృతి వనాలని 1 కాదు, క్రీడా ప్రాంగణాలని, రహదారులైనాయి, సీసీ రోడ్లైనాయి, పారిశుద్ధమైంది. అయితే నిరంజన్ రెడ్డి గారు, రేపటి నుంచి వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం సంక్షేమ పథకాలు మరియు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చెప్తారంట. ఏం చెప్తారు? చెప్పడానికి ఏముంది? రేపటి నుంచి తెలంగాణలో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామ సభల పేరు మీద గ్రామాల్లోకి వస్తుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులను వెంటబెట్టుకొని గ్రామాల్లోకి వస్తారు. రేపు ఉదయం 8 గంటల నుంచే గ్రామ సభలు మొదలైతాయి. గ్రామ సభలు మొదలైనప్పుడు మీరు ఖచ్చితంగా అడగాలి, బరాబర్ అడగాలి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, వాళ్ళు ఇచ్చిన హామీలను అడిగి నిలదీయాలి. వాళ్ళు నిరంజన్ రెడ్డి గారు, రేపటి నుంచి మొదలయ్యే గ్రామ సభల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకోసం
గ్రామ సభలు పెడుతున్నారు. అసలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయా, ప్రజలకు అందుతున్నాయి? ఒకవేళ ఏమైనా ఉంటే అవి ఎంతమందికి అందుతున్నాయి? ఎందుకంటే ఉచిత బస్సు అనేది వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాకు తెలిసి ఉండే 90% మంది ప్రజలు, 90% మంది మహిళలు ఎవరు కూడా ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా ఆ బస్సును, ఉచిత బస్సును ఉపయోగించుకునే పరిస్థితి కనిపిస్తలేదు. ఏ కార్యక్రమాల గురించి వీళ్ళకి ప్రజలకు చెప్తారు? ఏ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చెప్తారు? ప్రజలు ఏ రకంగా వాళ్ళని ప్రశ్నించాలి? వాస్తవంగా సురేష్ గారు ఇప్పటిదాకా ఏంటంటే శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఆయా సందర్భాల్లో శంకుస్థాపనలకు లేదా ఏదైనా చిన్నపాటి కార్యక్రమాలకు అడపా ఎప్పుడైనా గ్రామాలకు పోవాల్సి వస్తే కూడా, ఈవెన్ పెళ్లిళ్ళు, శుభకార్యాలు, అశుభకార్యాలు దేనికి పోయినా కూడా వాళ్ళ సందర్శనలు ఎప్పుడున్నా కూడా ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఈ సభలు పెట్టే కంటే ముందే జరుగుతున్నటువంటి పరిణామం చెప్తున్నాయి పరిస్థితులు. ఆమె నిలదీసేటువంటి క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ కూడా ఒక చిన్నపాటి సమావేశము, సభలు ఎక్కడ నిర్వహిస్తలేరు. అట్లా పోయి అట్లా పరిగెత్తుకొని వస్తున్నారు. అంటే మంత్రులు అనేక మంది ఎమ్మెల్యేలే చెప్పినరు, మేము గ్రామాల్లోకి పోతే చిన్న చిన్న హామీలను కూడా ఇవ్వలేకపోతున్నామని. పాలమూరు ఎమ్మెల్యేనే చెప్పిండు, సావులు పెళ్లిళ్ళకి పోయడం తప్ప మేము చేయగలిగేది ఏమీ లేదు, ప్రజలకు ఇచ్చేది ఏం లేదు, ఏమైనా శాంక్షన్ చేద్దాం ₹1,00,000 కూడా లేవు అని చెప్పినారు. ఈ పాలమూరు ఎమ్మెల్యే చెప్పిండు. మరో పాలమూరు ఎమ్మెల్యే నిన్నటిగానే చెప్పినాడు, మా ఏమి చేసుకోవడానికి గతి లేదు, ప్రజలకు ఏమి అయితలేదు, డబ్బులు నోడు పోయామన్నా డబ్బులు చేసుకునేది సర్కార్లో తప్పిస్తే జనానికి సంబంధించి ఏం జరిగేది లేదు. మొన్న అసెంబ్లీ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నారు, పైసా బేకో తమాషా దేకో అటువంటి పనులు తప్ప వేరే ఏం లేదు మా సర్కార్లో అనే మాట చాలా కుండబద్దలు కొట్టినట్లు అధికార పార్టీ ఎమ్మెల్యేనే చెప్పినాడు. కాబట్టి ఏం జరుగుతుందంటే అదే నేను వివరిస్తాను. గ్రామాలకు వీళ్ళు ఆయా సందర్భాలు ఎప్పుడన్నా పోతే కూడా వాళ్ళ ప్రైవేట్ పనుల మీద పోయినా కూడా ప్రజలు వెంబడి వచ్చి అడుగుతా ఉన్నారు, మా పెన్షన్ ఏమాయ్, 2500 ఏమాయ్, పెంచుతా ఉన్న పెన్షన్ ఏమాయ్, వికలాంగులు 6000 ఏమాయ్, రైతు బంధు ఇట్లా కొడుతుంది, మా బోనస్ ఏమాయ్, మా రోడ్ ఏమాయ్, మా పిల్లలకు కొలువులు ఏమాయ్, మా ఆడపిల్లలకు స్కూటీలు ఏమాయ్, వరుస పెట్టి అడుగుతున్నారు ప్రజలు. అన్ని ఒక్కొక్కటి ఏది మర్చిపోతలేదు. ప్రతి ఎవరు మాట్లాడినా వాళ్ళకి ఈ పాటికి అన్ని నోటికి వచ్చేసి ఉంటాయి, ఏ పథకాలు ఏంది, ఎవరెవరికి ఎంత ఎగ్గొట్టిండ్రు అనేది అడుగుతున్నారు. ఈ అడిగేటువంటి క్రమంలో ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రజలు ప్రశ్నించకుండా పోలీసులు ఏం చేస్తున్నారు, నివారిస్తున్నారు ప్రజల్ని, నిరోధిస్తున్నారు ప్రజల్ని, దగ్గరికి రాకుండా దూరం పంపేస్తున్నారు. అడగడానికి వస్తున్నారేమని చెప్పి అక్కడికక్కడ ఆపేస్తున్నారు. నేను అందుకే ఆ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా చెప్పినాను, డీజీకి విజ్ఞప్తి చేసినాను, పోలీసులను హెచ్చరించినాను. ప్రజలకు ఉండేటువంటి ప్రశ్నించేటువంటి ఆ స్వేచ్ఛను కాలరాసే హక్కు మీకు లేదు. వాళ్ళకి రక్షణ కోసమే ఉన్నారు మీరు పోలీసులు తప్పిస్తే ప్రజల యొక్క వాక్కును ఆపడానికి మీరు లేరు. అది చట్ట విరుద్ధము, ధర్మ విరుద్ధం, మీరు ఇట్లా పాల్పడవద్దు అని చెప్పి హెచ్చరించినాం. కాబట్టి రేపటి నుంచి జరిగేటువంటి గ్రామ సభలల్లో ప్రజలు అడగడానికి సన్నద్ధమై ఉన్నారు. ఎప్పుడు వస్తారో వీళ్ళ సంగతి తేలుద్దామని. ఏం చెప్పాలి వీళ్ళు, మేము బ్రహ్మాండంగా 5 సార్లు రైతు బంధు ఇచ్చేది ఉండే కానీ మేము ఒకసారి అరకొర ఇచ్చి ఒకటేసారి ఇచ్చి 3 సార్లు ఎగ్గొట్టినాం, కాబట్టి మా ముఖం తెల్లగా ఉంది చూడండి అని చెప్తారా? మహిళలందరికీ 2500 ఎగ్గొట్టినాం రాష్ట్ర వ్యాప్తంగా, కాబట్టి మమ్మల్ని అభినందించండి అని చెప్తారా? బోనస్ ఎగ్గొట్టినాం మేము బ్రహ్మాండంగా, ఆనాడు ఒడ్లన్నీ అన్నాం, ఇలా సన్న ఒడ్లు అని కొండి పెట్టినాం, వాళ్ళకు కూడా ఇవ్వలేదు కాబట్టి బోనస్ ఇవ్వనందుకు మేము గొప్పలం అని చెప్పుకుంటారా? నిరుద్యోగ పిల్లల్ని యూనివర్సిటీలకు వెళ్ళి పట్టుకొని వచ్చి ఎక్కడెక్కడ ఉన్న పిల్లల్ని, పరీక్షలకు తయారయ్యే పిల్లలు లాంటి వాళ్ళని కూడా పట్టుకొని వచ్చి గ్రామాలలో తిప్పి మేధావులు వీళ్ళందరూ కలిసి ఇంటింటి కాడ పోయి కాళ్ళు మొక్కి మీరు కేసీఆర్ ఓటేస్తే మా నౌకరు రాదు, మా భవిష్యత్తు ఉండాలంటే మీరు దయచేసి ఈ మార్పు కోరాలి, కాంగ్రెస్ చేయాలని చెప్పి అనిపించి ఆ పిల్లలందరినీ కూడా సర్వనాశనం చేసినారు. ఇది 12,000 ఉద్యోగాలు. ఏడాది లోపల ఇస్తామనేది 2 లక్షల ఉద్యోగాలు. ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు లేవు, క్యాలెండర్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, విద్యార్థుల మీద లాఠీ చార్జీలు, నిరసనల మీద లాఠీ చార్జీలు, మేధావులందరూ కూడా తలకాయలు ఏడబెట్టుకోవాలని ఇప్పుడు తెలియని పరిస్థితి. అట్లా ఒక్కరు కాదు, ప్రతి సెక్షన్, సమాజంలో ఉండేటువంటి ప్రతి వర్గం యొక్క ప్రతి సమూహాన్ని, సమాజ సమూహాన్ని తెలంగాణలో హోల్సేల్ గా మోసం చేస్తారు. హోల్సేల్ గా మోసం చేసి ఉచిత బస్సు చెప్పుకునేది వీళ్ళు ఉచిత బస్సు ఒకటి చెప్తున్నారు. ఉచిత బస్సు మీరు ఇందాక అన్నట్లు పట్టణాలలో ఏదైనా అడపాదడప ఏదైనా పనికి పోయేటటువంటి వాళ్ళు 1% 2% వాళ్ళు తప్ప, గ్రామీణ మహిళలు గ్రామాలలో పనిచేసుకొని రోజువారీ దైనందినంగా ఏదో పని చేసుకొని బతికే వాళ్ళు, వ్యవసాయమో వ్యవసాయ కూలీలో మరో పనులు చేసుకొని బతికేటువంటి వాళ్ళు పనులు ఇచ్చి పెట్టుకొని బస్సులలో తిరగడానికి ఎక్కడ పోతారు? వాళ్ళు పోయి అవసరం ఏం పడుతుంది వాళ్లకు? కాబట్టి అదొక హంబక్. అది అట్లా ఉండగా వాళ్ళు ఇలా ప్రధానంగా రిలే అవుతున్నామని తమకు తాము డబ్బులు తెచ్చుకునేది ఏంటంటే ఇందిరా మహిళ గురించి వాళ్ళు ఎక్కువ సమర్పడుతున్నారు. కానీ ఇందిరా మహిళలు
సగటున ఊరికి 5-6 కూడా స్టార్ట్ కాలే. ఒకవేళ శాంక్షన్ 10-12 ఇచ్చినా కూడా ఉమ్, 5-6 ఇళ్ళు కూడా స్టార్ట్ కాలే. ఆ 5-6 ఇళ్ళకు కూడా ఏంది, సర్కారు ఇచ్చేది 5 లక్షలు అయితే 3 దశలలో ఇచ్చేటువంటి డబ్బులు సర్కారు ఇచ్చేదైతే ఏ ఏ ఇల్లు కూడా, ఏ ఇందిరమ్మ ఇల్లు కూడా రాష్ట్రంలో పూర్తి అయినాయి కానీ పూర్తి అవ్వబోతున్నాయి కానీ సగటున ఒక్కొక్క లబ్ధిదారుకు 8 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతాం. అవును. అదే కేసీఆర్ కట్టించినాడు, మేము డబుల్ బెడ్రూమ్లు కట్టించినాడు, కట్టించి కంప్లీట్ చేసి ఒక కాలనీలా కంప్లీట్ చేసి ఆ గ్రామాలలో వాళ్ళకి అయినా కానీ కంప్లీట్ చేసి పంపించిన. ఉమ్, ఎవరైనా ప్రత్యేకంగా ఏదైనా టైల్స్ వేసుకుంటాం లేకుంటే కిచెన్ ప్లాట్ఫామ్ పెట్టుకుంటాం అంటే వాళ్ళు 50 లక్షలు ఎవరైనా కలిగిన వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకున్నారేమో కానీ 5 లక్షలు 10 లక్షలు అదనంగా అప్పు చేసి ఈ వచ్చేటువంటి ఇంటి కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇలా ఈ 5 లక్షల ఇల్లు వాళ్ళు ఇచ్చి ప్రజలతోనే 8 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి కల్పించి, అందులో కూడా ఏంది, పేద దళితులు ఎవరైతే ఉన్నారో ఈ ఇందిరమ్మ ఇల్లు ఎక్కువ స్టార్ట్ చేయలేదు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళతో పాపం డబ్బులు లేవు, అవును. ఎదురు పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకొని కట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ముందు ఖర్చు పెట్టుకొని వాళ్ళు కట్టుకోవాలా, తర్వాత ప్రభుత్వం దాన్ని వచ్చి విడతల వారీగా కిస్తుల వారీగా ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈ స్టార్ట్ అయినటువంటి ఇళ్లలో కూడా ఎంతో కొంత ఒక మోతాదు ఏదో అప్పో చేసో, ఇంత పొలం అమ్మేవో లేకుంటే ఇంకేదైనా చేసో, కూడబెట్టుకున్నదో చిట్టీలు ఉన్నదో భవిష్యత్ కోసం ఏదైనా ఆలోచన చేసుకునే ఆ మాత్రం తాహత్ ఉండేటువంటి వాళ్ళు మాత్రమే బీసీ సెక్షన్స్ లోనో ఇతర సెక్షన్స్ లోనో కొంత ముందుకొచ్చి ఆడాడ 5-6 ఇండ్లు 3-4 ఇండ్లు ఇళ్లలో అక్కడక్కడ గ్రామాల్లో కడుతున్నాయి. అవి చూపించి ఏం చేస్తున్నారు, మీరు దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా రేపు ఇందిరమ్మ ఇల్లు వస్తాయనేటువంటి ఒక ఆశ కల్పిస్తున్నారు. అంటే మాకు ఇల్లు వస్తుందేమో, మేము ఇతర పథకాలు అడగకుండా ఉంటే మాకు ఇల్లు వస్తుందేమో అనేటువంటి ఒక భ్రమ ఆయా గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళ పార్టీ కాంగ్రెస్ నోరెత్తితే వాళ్ళు ఏదైనా నిలబడి నిలదీసి ప్రశ్నిస్తే ఇల్లు రాదేమో అని చెప్పేసి వాళ్ళని కట్టడి చేయడం కోసం. ఇండ్లు వచ్చిన వాళ్ళకేమో బిల్లులు రావని, రేపు ఇండ్లు రావాల్సిన వాళ్ళకేమో మీరు ఏదైనా మాట్లాడితే మీకు వచ్చే ఇండ్లు రావని ప్రజల నోళ్లు ముగించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా పెద్ద ఎత్తున గ్రామాలలో ప్రజలు తమంతకు తామే మేము దగపడ్డాం, మేము మోసపోయినాం, మేము వంచింపబడ్డాం, ఇంత మోసం చేస్తాడా మమ్మల్ని అనేటువంటి ఒక ఆగ్రహము, ఒక కసి, ఒక కోపం ప్రజలలో ఉంది. అది డెఫినెట్ గా వ్యక్తం అవుతుంది. దాని ఎవరో రాజకీయ పార్టీ వ్యక్తీకరణ చేయించాల్సిన అవసరం లేదు. ప్రజలకున్న బాధ, ప్రజలకున్న కోపం వాళ్ళకు వస్తుంది అని నమ్మి కేసీఆర్ కంటే మెరుగు చేస్తాడు మనగాడని నమ్మిండు కదా. చెప్పడమే అది చెప్పింది కదా ఆయన. కేసీఆర్ 2 సార్లు ఇస్తుండే 3 సార్లు ఇస్తా, ఆయన 10,000 ఇస్తుండే 15,000 ఇస్తాను జంబాలు నరికిండు కదా. ప్రజలు ఏమంటున్నారు, కేసీఆర్ ఏలేదని మేము కోపానికి రాలే, కేసీఆర్ ఏలేదని మేము ఓడగొట్టలే, కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టినావు కాబట్టి వస్తుంది అని నమ్మినాం మేము. కానీ కేసీఆర్ ఇచ్చిందే కోటి నవ్యాలను నేను నిన్నెట్లా నమ్ముతా, నీ సంగతి చూస్తామని అడుగున్నారు ప్రజలు. నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హులైన అందరికీ పథకాల లబ్ధి చేకూర్చడం అనేది, ఇంకా లబ్ధి పొందని అర్హులను గుర్తించి దరఖాస్తులు స్వీకరించడం, సమస్యలు వినడం మరియు పరిష్కరించడం అనేది ఇదొక ఉద్దేశం. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే మీరు ఇంతకుముందే చెప్పినాను, ఈ రాజీవ్ యువ వికాసం పేరుతోటి వీళ్ళు గత సంవత్సరం ఇదే కాలంలో ఇదే సీజన్లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు స్వీకరించిండ్రు. దాదాపు 16 లక్షల దరఖాస్తులు వచ్చినాయి దానికి. కానీ ఆ దరఖాస్తులు ఏమైనాయి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అందుకే గతంలో స్వీకరించినటువంటి దరఖాస్తులు రాజు యువ వికాసం కోసం కావచ్చు, లేకుంటే ఇతర అప్లికేషన్స్ కావచ్చు, వాటిని ఏవి పరిష్కరించకుండా వాటి స్టేటస్ ఏందో, అవి ఏ స్థితిలో ఉన్నాయో, ఎక్కడ పడి ఉన్నాయో, ఏడ దాగి ఉన్నాయో, వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారు ప్రజలకు ఏం చెప్పకుండా ఇప్పుడు కొత్త దరఖాస్తులు ఆహ్వానించడంలో అర్థమేముంది అంటే మరోసారి మోసానికి, అంటే కొత్తగా మళ్ళీ ఆశ కల్పించడమే. ఈ కొత్త ఆశ వెనకాల ఉండేటువంటిది మరో మోసమే, మరో దగానే. మళ్ళా అంటే ప్రజలందరూ కూడా మళ్ళొకసారి వాళ్ళ టైం అంతా వెచ్చించి మళ్ళొకసారి లైన్లలో నిలబడి మళ్ళీ ఒకసారి దరఖాస్తులు సబ్మిట్ చేయాలి. బహుశా ఇదే వాళ్ళ ఉద్దేశం ఉన్నట్టుంది, ప్రజలను ప్రశ్నించకుండా ఉండడం కోసం ఆశ చూపెట్టి ఎంతసేపు వాళ్ళని ఇగో వచ్చే అగో వచ్చే అని చెప్పేసి అని చూపెట్టడం కోసమే ఇది చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక ముఖ్యమైన ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడగాలి, ఎమ్మెల్యేలని అడగాలి. రేపు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతోటి గ్రామాల్లోకి వచ్చి గ్రామ సభలు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బరాబర్ అడగాలని చెప్పేసి ఒకటనం. ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో ప్రజాప్రభుత్వం వచ్చింది అని చెప్పేసి అని అందరినీ ఏ పథకానికి మీరు లబ్ధిదారులు అవుతారో మీరు అప్లై చేసుకోండి అని చెప్తే అప్పుడు లక్షలాది మంది అప్లై చేసుకున్నారు. అప్లికేషన్ ఫామ్స్ మనం రోడ్ల మీద పడ్డ సందర్భాలను కూడా చూసినాం.
అట్లనే అనేక ఈ 2 సంవత్సరాల్లో నిర్వహించిన 2 సార్లు గ్రామ సభలు నిర్వహించిన 2 సార్లు కూడా ఇదే కార్యక్రమాన్ని అప్లికేషన్స్ అడిగినారు, అప్లికేషన్స్ తీసుకున్నారు. అక్కడ గ్రామ సభ ముగించడం అని చెప్పేసి అనుకున్నారు. అప్లికేషన్లన్నీ ఎక్కడ పోయినా ఎవరికి తెలియదు. నిరంజన్ రెడ్డి గారు, రేపు ఒకవేళ అప్లికేషన్లు తీసుకుంటే కూడా వాటికైనా ఏమైనా మోక్షం కలుగుతుందనే నమ్మకం ఏమైనా కలగవచ్చు అంటారా? ప్రశ్నే లేదు. ప్రభుత్వము రిటైర్డ్ ఉద్యోగస్తుల యొక్క వాళ్ళ జీతపత్యాలు వాళ్ళు దాచిపెట్టుకునే డబ్బులు, వాళ్ళతో జీతాల నుంచి కట్ అయినటువంటి డబ్బులు వాళ్ళకి ఎన్నికనే ఈ ప్రభుత్వం పెడుతున్నది. ఉత్తరాలు రాసి ఆత్మహత్యలు చేస్తుంది. ఇంత దయనీయమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వాళ్ళు లక్షల కోట్లు, దాదాపు ఇప్పటికే 2,70,000 పైచీల కోట్లు అప్పు చేసినారు 2.5 ఏళ్ల కాలంలోనే. ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ఏ ఒక్క వర్గానికి వీళ్ళు ఇవ్వలేదు. మరి ఏం చేసినట్లు? ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా తీసుకునే దరఖాస్తుల ద్వారా మరో మోసం, మరో దగా చేయడానికి తప్ప ఏం కాదు. ప్రజలు కూడా ఒక విషయాన్ని స్పష్టంగా అర్థమైంది వాళ్ళకి. మేము ఇంతకుముందు ఇచ్చిన కాగితాలకే గతి లేదు, ఇంకా కొత్త కాగితాలు మేము ఏం పెడతాం? ఎంతసేపు పెట్టినా కాగితాలు పెట్టినట్టు చూపేది కేవలం కాంగ్రెస్ పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ వాళ్ళతో మాత్రమే ఫిలప్ చేయించి ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయని ఆ లెక్కలు చూపించడం కోసం, లేదా ప్రజల నుంచి వచ్చినాయని చెప్పుకోవడం కోసం ఒక డ్రామా చేస్తారు తప్పిస్తే ప్రజలు మాత్రం నమ్మకంతోన లైన్లలో నిలబడి వాళ్ళ కాగితాలు ఇచ్చే పరిస్థితి అయితే లేనే లేదు. ఇదివరకు ఇచ్చినటువంటి ఇండ్లు శాంక్షన్ ఇప్పుడు నడుస్తున్నటువంటి దాంట్లో కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ కుటుంబాలు అనుకునేటువంటి వాళ్ళకే టిక్కులు కొట్టారు. వాళ్ళు కమిటీలు వేయడం కూడా ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను ఏవైతే వేసినారో వాళ్ళ కార్యకర్తలతోనే వేసినారు. ఏ గ్రామమైనా తీసుకోండి, తెలంగాణలో ఉండేటువంటి 12,000 పైచీలు గ్రామ పంచాయతీలలో ఎక్కడ ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా 100కి 100 రూపాయలు నిష్పక్షపాతంగా ఎక్కడ ఇయ్యలే. కేవలం పక్షపాతంతోనో వాళ్ళ పార్టీ కార్యకర్తల నాయకులు అనుకునేటువంటి వాళ్ళకే ఆ మంజూరీలు వచ్చినాయి. మేము అలా డబుల్ బెడ్రూమ్లు కట్టినాడు కేసీఆర్, లాటరీ తీపిచ్చి కేసీఆర్ ఎమ్మెల్యేలు కోరితే కూడా లేదు సార్ కొంత ఇద్దామంటే కూడా లేదు, నథింగ్ డూయింగ్. ప్రజలే. మనం ఇలా రైతు బంధు ఇస్తున్నాం, పార్టీ చూస్తున్నామో, పెన్షన్ ఇస్తున్నాం, పార్టీ చూస్తున్నామో, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, పార్టీ చూస్తున్నామో, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, పార్టీ చూస్తున్నామో. ఏ దాంట్లో పార్టీని చూసేది లేదు. ప్రజలుగా చూడాలనేటువంటి ఉదాత్తమైనటువంటి ఆశయంతోన మొత్తం తెలంగాణ సమాజానికి మేలు జరగాలనేటువంటి ఒక విశాల హృదయంతో ఆయన పనిచేస్తే ఇవాళ వీళ్ళు ఒక సంకుచితత్వాన్ని శాశ్వతంగా ప్రజలు గుర్తుపెట్టుకునేటట్లు, ఇతర రాజకీయ పార్టీలు కూడా గుర్తుపెట్టుకునేటట్లు చాలా దుర్మార్గంగా వివరిస్తున్నారు. నిరంజన్ రెడ్డి గారు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు అనేసరికి ప్రతి గ్రామంలో కూడా నిరుద్యోగ యువత ఉంటారు, రాజీవ్ యువ అవకాశం కోసం అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. కాలేజ్కు వెళ్తున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, వాళ్ళు ఉంటారు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, వాళ్ళు ఉంటారు. అట్లాగే వృద్ధులు చాలామంది ఆ ఏజ్ వచ్చేసింది, పెన్షన్ ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేసింది, ఆసరా పెన్షన్ ఎలిజిబిలిటీ ఏజ్ ఇంతవరకు వాళ్ళకొక్కరికి ఇవ్వలేదు. ముసలవ్వకొక్కరికి ఎందుకు, ముసలాయనకు కూడా ఇస్తామేమో అని చెప్పేసి అన్నారు, అది లేదు. 4,000 ఇస్తామన్నారు, 2,000 కాడికే సరిపెట్టి చేస్తున్నారు. వికలాంగులు ప్రతి గ్రామంలో ఈ సెక్షన్స్ అన్నీ ఉంటాయి. ఈ సెక్షన్స్ అందరూ ఒకవేళ రేపు వచ్చి ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు అన్నట్టుగా పోలీసులను పిలిపించేసి పోలీసులను పెట్టించేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేది 100% రేపు జరగబోయేది అదే. ప్రజలను వచ్చి ప్రశ్నించే అవకాశం కల్పించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ మాత్రమే, వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే ఉండి వాళ్ళే తతంగా నడిపింది అనిపిస్తారు. అడగడానికి వచ్చేటువంటి ప్రజల్ని, ప్రశ్నించడానికి వచ్చేటువంటి వాళ్ళని గతంలో ఇచ్చింది ఏమైంది, మీరు చెప్పింది ఏమైంది అని ఒక మాట నోరు తెరిచి అడుగుదామని ఎవరైతే వస్తుంటారో ఖచ్చితంగా వాళ్ళని పోలీసులను పెట్టి నిరోధిస్తారు. మీడియా నిష్పక్షపాతంగా చూపేదలుచుకుంటే రేపు ఉండే దృశ్యాలు మొత్తం ఇవే ఉంటాయి 100%. ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు అక్కడ యువతి యువకులు ఎవరైనా పోతుంటే ఖచ్చితంగా వాళ్ళ గ్రామ సభ వరకు కూడా పోనీయరు. ఏ రకంగానైతే అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకున్నారో ఈ గ్రామ సభలు కూడా అట్లే జరిగే అవకాశం కనిపిస్తుంది. 100% సాక్షాత్తు శాసనసభలోనే బడ్జెట్ పాస్ అయ్యేటువంటి కీలకమైన టైంలోనే ప్రతిపక్ష సభ్యుల్ని మాట్లాడియకుండా వాళ్ళకు అవరోధాలు కల్పించి వాళ్ళ స్కోర్కర్ష వాళ్ళదే సొంతాందే వాళ్ళే పెట్టుకొని అది చేసి సస్పెండ్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసిందే. ఇప్పుడు ఇక అది అయిపోయింది కాబట్టి, శాసనసభ అయిపోయింది కాబట్టి గ్రామ సభ పేరు మీద కొత్త డ్రామా చేయడం తప్పిస్తే ఏమీ లేదు. 99 రోజుల ప్రణాళికని మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభించినారు. రేపు ఇది ప్రజలని ఎంగేజ్ చేయడం అంటే
పోస్ట్పోన్ చేయడం, వాళ్ళ ఆశలని పోస్ట్పోన్ చేయడం, వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాన్ని పోస్ట్పోన్ చేయడం, అవుతుందేమో అనేటువంటి ఒక భ్రమ కల్పించడం, కొత్త భ్రమలు కల్పించడం కోసం పాత కోరికల మీద, పాత డిమాండ్ల మీద ప్రజలు ఆగ్రహం వెలిబుచ్చకుండా వాళ్ళని చల్లబరచడం కోసం, నిమ్మలంగా ఉంచడం కోసం ఒక కొత్త డ్రామా చేస్తున్నారు. అప్పటికి ప్రజలు ఎవరైనా అడగడానికి వస్తారు అనుకున్నప్పుడు ఆ గ్రామంలో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి, అక్కడ వాళ్ళ పార్టీ ప్రజెన్స్ ఉంటుంది కాబట్టి ముందస్తు జాగ్రత్తలు అన్ని తీసుకుంటారు. పోలీస్ యంత్రాంగానికి ఇదివరకే ఆదేశాలు ఇచ్చినారు. వాళ్ళ ఎస్బీ యంత్రాంగం ద్వారా ఏ గ్రామంలో ఎవరెవరు ప్రశ్నించడానికి సిద్ధమవుతుండ్రో వాళ్ళు ముందే సమాచారం తీసుకొని అవసరమైతే ముందస్తు అరెస్టులు కూడా చేస్తారు. సామాన్య జనం అయితే వాళ్ళను అడగకుండా ఎక్కడికక్కడ నిరోధించే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రగతి ప్రణాళిక, అంతకంటే లేదు. ఇదంతా కూడా హంబగ్, ఇది ఒక ఫార్స్. నిరంజన్ రెడ్డి గారు, మరో ముఖ్యమైన అంశం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన అంశం. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, రైతు భరోసా 15,000 చేస్తామన్నారు, 15,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. అట్లాగే రైతు కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి అన్నారు. మూడో విషయం, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తాం, వాళ్ళకు కూడా 12,500 రూపాయలంతో ఇస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పిండ్రు. దాంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు మనం చూస్తే నీళ్లు, సాగునీరు చాలా తీవ్రంగా ఉంది. మీరు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, కృష్ణానది నీళ్ళని ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుపోతుంటే ఒక్క మాట మాట్లాడతలేరు. ఇక్కడ కాళేశ్వరం విషయానికి వస్తే కాళేశ్వరం మీద విషం జమ్ముతున్నారు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇద్దరూ కూడా ఇదే కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రశ్నించే అవకాశం ఏమైనా ఉంటుందా? రైతులు ప్రశ్నించే అవకాశం ఉంటుందా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని? చాలా తీవ్రంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పంటలు నోటికాడికి వచ్చినాయి. వరి కానీ, మక్కలు కానీ, ఇటువంటి పంటలన్నీ కూడా, మినుములు కానీ, అక్కడక్కడ వేరుశెనగ కానీ, ఇటువంటి పంటల, మిర్చి తోటలు కానీ, పండ్ల తోటలు కానీ, కూరగాయలు కానీ, ఇవన్నీ కూడా నోటికాడు ఉండేటువంటివి. ఓ దిక్కు కరెంటు అస్తవ్యస్తంగా ఉంది. కరెంటు నిర్దిష్ట వేళల్లో రావట్లేదు, 24 గంటలు అసలే లేదు. సుమారు 10 సార్లు పోతుంది ఒక రోజు కరెంటు. కొన్ని ప్రాంతాల్లో 6-7 సార్లు. కరెంటు పోకుండా కరెంటు రావడం అనేది తెలంగాణ రైతులు ఇవాళ చూస్తలేరు. ప్రతి క్షణం కేసీఆర్ గుర్తుపెట్టుకుంటుంది. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ వచ్చింది ఎట్లా, ఈ నా కొడుకులు ఎందుకు ఇస్తలేరని చెప్పి రైతులు వాళ్ళ సహజమైనటువంటి మొదటి భాషలో వాళ్ళు తిడతా ఉన్నారు. చాలా ఆగ్రహంగా ఉన్నారు. నీళ్లు సముద్రంలోకి నెలలు లక్షల క్యూసెక్లు సముద్రంలోకి పోతుంటారంటే కళ్ళారా చూస్తున్నారు రైతులు. రోజు పేపర్లలో వచ్చే, రోజు టీవీలలో వచ్చే, ప్రతిరోజు ఇన్ని లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ దాటి కిందికి పోతున్నాయి, సముద్రంలో కలుస్తున్నాయి. నెలల తరబడి చూస్తున్నారు రైతులు. 45 రోజులు 50 రోజులు వరద సముద్రంలోకి పోయి చూసారు. మరి అలా పంట నోటి కాడికి వచ్చే ముందు నీళ్లు మాకు వస్తలే ఉంటారంటే మీ చాతకాంతనం కదా. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్ళు ఇచ్చేట్లా, ఇవాళ ఎక్కువ వానలు పడ్డాక కూడా మీరు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. పైగా ఎవరిని మీరు బేహుకులం చేయాలనుకుంటున్నారు? ప్రజలు అడిగేటువంటి మాట. నీళ్ళన్నీ పోయినాయి, అంతా అయిపోయింది. శ్రీశైలం వండుదేరేటువంటి టైం వచ్చినప్పుడు ఇప్పుడు నీళ్ళు గుర్తుకొచ్చినా కొడక మీకు అని అడుగుతుంది రైతు. ఇన్ని దినాలు ఏం చేసిండ్రు, ఏం పీకిండ్రు, ఏడ నిద్రపోయిండ్రు? అడగాల్సింది ఎప్పుడో నెల కింద అడగాల్సింది ఇవాళ నీళ్ళు దగ్గర పడ్డాక ఇవాళ అడుగుతారా అంటే ఏంటి మీకు? ఇది చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టి నీటి అంశం కానీ, సాగునీటి అంశం కానీ, పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదనేటువంటి దానికి ఎవడు సమాధానం చెప్పాడు. నీళ్ళ మంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు, నేను పాలమూరు బిడ్డనే అంటాడు. ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పాలమూరు రంగారెడ్డి మీద వాళ్లకు చిత్తశుద్ధి లేదు, అది పూర్తి కావాలనేటువంటి ఆసక్తి లేదు. దాన్ని పెండింగ్ లో పెట్టడంలోనే వాళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కోరిక అది పూర్తయితే కేసీఆర్ పేరు వస్తుంది. కేసీఆర్ పేరు రావడానికి ముఖ్యమంత్రి కోరుకుంటుండు కాబట్టి ఆ ప్రాజెక్టు గురించి అడగకుండా ఉంటేనే వీళ్ళు మంచి బాలురు. అందుకని నోరు మూసుకొని ఉంటున్నారు, అడుగుతలేరు. ఇదంతా రైతులు గమనిస్తున్నారు. అంత అమాయకంగా ఏం లేరు. తెలియక ప్రజలు బోల్తా పడలే. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. మాకు ఈ సవలతులు అయినాయి, కేసీఆర్ ఈ సవలతులు ఒక్కొక్కటి ఇది చేసుకొచ్చిండు, 2 సార్లు అయింది. వీళ్ళు వస్తామంటున్నారు, ఎక్కువ చేస్తామంటున్నారు కదా కేసీఆర్ కంటే. ఎవరైతే ఉంది చూద్దాం ఒకసారి. ఈ లైన్ తీసుకున్నారు తప్పిస్తే కరెంటు తక్కువైందనో, పెట్టుబడి తక్కువైందనో, రైతు బంధు ఇవ్వలేదనో, నీళ్ళు ఇవ్వలేదనో, ఇంకో వసతి ఇవ్వలేదనో, పంటలు కొనలేదనో, బీమా ఇవ్వలేదనో, కేసీఆర్ తక్కువ చేసిండో ఏ ఓటరు కూడా కాంగ్రెస్ పార్టీ కొట్టేది. కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తామని ఆశపడి మోసపోయినామని చెప్తున్నారు. కాబట్టి రైతులు చాలా తీవ్రంగా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది గ్రామాలలో. 100% వ్యతిరేకం. నిరంజన్ రెడ్డి గారు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రేపటి నుంచి గ్రామ సభలు మొదలైతే అని తెలిసి కూడా రాష్ట్రానికి సంబంధించిన సగం క్యాబినెట్ రాష్ట్రంలో లేకుండా
కేరళలో ఇదే ప్రచారం చేసేందుకు పోయినాయి. తెలంగాణలో ఏం చేసి అధికారంలోకి వచ్చినామో, ఏ రకంగా మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినామో ఆ రకమైన హామీలనే కేరళలో కూడా కురిపిస్తున్నారు. అక్కడ ప్రచారం చేసేందుకు వీళ్ళందరూ పోయినరు. వాస్తవానికి వీళ్ళందరికీ కేరళ ఎన్నికలు ఒక ఫేస్ సేవింగ్ లాగా అయిపోయినాయి. ఇక్కడ ఉంటే కేరళ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ పోయినామని చెప్పొచ్చు. ఇక్కడ ఉంటే గ్రామ సభలకు పోవాలి, గ్రామ సభల్లోకి పోతే మంత్రులను ప్రజలు నిలదీస్తారు, మంత్రులను రైతులు నిలదీస్తారు, నిరుద్యోగులు నిలదీస్తారు, రిటైర్డ్ ఉద్యోగులు నిలదీస్తారు. ఇవన్నీ తప్పించుకోవడానికి వాళ్ళకు మంచి అవకాశం దొరికినట్టుంది. ఈ అంశంపై మాట్లాడదాం. ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగ యువత, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతి యువకులు రేపటి నుంచి జరగబోయే గ్రామ సభల్లో బరాబర్ అడగాలి, బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి, బరాబర్ మీ ముందరకు వచ్చిన ఎమ్మెల్యేలను నిలదీయాలి. ఏమైనా మీరు మా కోసం ఇచ్చిన హామీలు, యువ వికాసంతో స్వయం ఉపాధి కోసం 3 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఎక్కడ పోయినాయి ఆ 3 లక్షల రూపాయలు? ఎక్కడ పోయినాయి మా స్కూటీలని ఆడపిల్లలు నిలదీయాలి? ఎక్కడ పోయినాయి మా 2,500 రూపాయలని మహిళలు నిలదీయాలి? ఎక్కడ పోయినాయి మా 2 లక్షల ఉద్యోగాలు అని నిరుద్యోగ యువకులు నిలదీయాలి. ప్రతి గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువకులు అందరూ కలిసి ఒక లెక్క వేసుకోవాలి. మీ ఊర్లో, మీ గ్రామంలో గత 2 సంవత్సరాలుగా లేదా 2.5 సంవత్సరాలుగా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఆ రోజు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఆ గ్రామీణ ప్రాంత నిరుద్యోగులను ఉపయోగించుకునే కదా ఇగో నీకు ఉద్యోగం వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది అని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉద్యోగులను చూపించి వాళ్ళని రెచ్చగొట్టింది. వాళ్ళని బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేయించింది. ఇప్పుడేమైంది? 2.5 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతవరకు మీ గ్రామాల్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? మీ గ్రామంలో ఎంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి? బరాబర్ అడగండి. నిరంజన్ రెడ్డి గారు, ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ యువత చాలా చైతన్యవంతమైన యువత. మీరు ఉద్యమం కాలం నుంచి ఉన్నారు, ఉద్యమంలో కూడా చూసినారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతి యువకుడు ఏ రకంగా నడుంగట్టి జై తెలంగాణ అని రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ ఇచ్చేలాగా చేసిండ్రు. అట్లాంటి గ్రామీణ ప్రాంతాలు, అట్లాంటి చైతన్యవంతమైన యువత ఉన్న గ్రామీణ ప్రాంతాలు రేపటి నుంచి ఏం చేయాలని అంటున్నారు? తప్పకుండా స్పాంటేనియస్ గానే రేపు ప్రజలు ఇక్కడ వాళ్ళు అక్కడ నిలదీస్తారు, దాంట్లో ఏం అనుమానం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రారంభించేటప్పుడు మాత్రం వీళ్ళు కొంతమంది ప్రజాప్రతినిధులు పోయినట్లు చేస్తారు. మొదటి 1-2 రోజులు చూసిన తర్వాత అధికారులకు వదిలేస్తారు. జరగబోయే పరిణామం ఇదే. అధికారులే ఈ కార్యక్రమాన్ని తూతు మంత్రంగా దినాల్లో అయిపోవద్దు, వాళ్ళ పీరియడ్ అయిపోతుంది. గ్రామాల్లోకి వెళ్ళే పరిస్థితి, ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు అని అనేక మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ముఖ్యమంత్రికి చెప్పినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. శాంపిల్ కోసం కొంతమంది వాళ్ళు వాళ్ళకు అనుకూలిస్తాయి అనుకునేటువంటి నమ్మకం ఉన్న కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేసుకొని అక్కడ మాత్రం అటెండ్ అయ్యే ప్రయత్నం చేసి అక్కడి నుంచి దాని నుంచి టేకా పట్ల తీసుకుందామనే ప్రయత్నాలు ఉంటారు వాళ్ళు. కానీ ఇది ఒకరోజు కార్యక్రమం కాదు, నిరవధికంగా సభలు పెట్టేది ఉంది. కాబట్టి ఒకరోజు తప్పించుకున్నా, ఒక ఊళ్ళో తప్పించుకున్నా ఇంకో ఊళ్ళోనైనా ప్రజలు అడుగుతారు, చేస్తారు, వెంబడి పడతారు. ప్రజలు అడగకుంటారు. మీరు ఎంత నిరోధించినా పోలీసులను పెట్టుకొని రాకుండా చేసి అడ్డం పడి మీరు అడగకండి, అడ్డుపడి ఎన్ని చేసినా కూడా అంతిమంగా ప్రజలు అడుగుతారు, అడగడానికి సిద్ధపడ్డారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం మీ దృష్టిలో పెడతాను నేను. నా పరిశీలనలో ఉండేటువంటి అంశం, ఎప్పుడైనా ఒక నాయకుడు కానీ, ఒక ప్రభుత్వం కానీ, ఒక పార్టీ కానీ ఇది చేస్తుందన్న హోప్ ఉన్నప్పుడేమో హోప్ మీద ఉండి ఇంకా స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తారు. అంటే మీరు చేయదగింది అనుకుంటే అవుతుంది, మీరు చేయండి. చేసేటప్పుడు చాలా చేసిండ్రు కాబట్టి ఇంకా వాళ్ళకు ఉండేటువంటి కోరిక ఇది మీరు చేయాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేసేవాళ్ళు, ఒక హక్కుగా కుటుంబ యజమాని అడిగింది. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అంటే వీళ్ళకు ఉండే ప్రజలకు ఉండే భ్రమలు తొలగిపోయినాయి. అరే మేము ఇంత మోసపోతాం కదా అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే అపరాధ భావన ఉంది జనానికి, మేము తప్పు చేస్తామని. ఇంకో రకంగా ఈ నాయకులు ఆడ చేస్తారు, ఇంక వీళ్ళ వల్ల అయిపోయిందిలే అని సందర్భానుసారంగా శిక్షించడానికి ప్రజలు సిద్ధపడుతున్నారు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆయా గ్రామాల్లో ఎక్కడైనా వచ్చినటువంటి సభలకు వచ్చినటువంటి అధికారులను, ప్రజాప్రతినిధులు ప్రజలు పట్టించుకోకుండా ఎవరికి వాళ్ళ సేద్యాలకు, వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు పట్టించుకోకుండా. కారణం ఏంది అంటే నిలదీస్తారు, కానీ అత్యధిక ప్రజలు ఇక వీళ్ళ వల్ల ఏది కాదు పోయేది కాదు, మళ్ళీ వచ్చి కొత్త డ్రామా ఏం చేస్తారు, వీడిని కూడా పట్టించుకుంటాడని చెప్పి ఇగ్నోర్ చేసి వాళ్ళని పట్టించుకోకుండా ఎవరి మానాన వాళ్ళు ప్రజలు పోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితి కూడా మనం చూస్తాం. 2 రకాలు ఉంటుంది. అడిగే వాళ్ళు అడుగుతారు, మెజారిటీ వాళ్ళు ఇగ్నోర్ చేసి చాలా మందికి తెలుసు. ఈ 2.5 సంవత్సరాలుగా చూసిన ప్రభుత్వాన్ని
ఏ రకంగా ప్రభుత్వ పనితీరు ఉంది, ఏ రకంగా హామీల పట్ల వీళ్ళ సీరియస్నెస్ ఉంది? భ్రమలు తొలగిపోయినాయి, మా వల్లనే పొరపాటు జరిగిపోయింది, వీళ్ళని నమ్మడమే పొరపాటు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళని నమ్ముకొని వీళ్ళేదో ఇస్తారని ఆశపడడంలో ఇక అర్థం లేదు అనేటువంటి స్థితికి ప్రజలు వచ్చినారు. అది కనిపిస్తుంది మనకు. నిరంజన్ రెడ్డి గారు, ఇంతకుముందు మనం బ్రేక్ వెళ్ళే ముందు అనుకున్నట్టు చాలామంది మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులు పోయినరు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా వేసుకొని వెళ్ళిపోయినరు. కేరళకు ప్రచారానికి పోయినరు, అక్కడ కేరళలకు హామీ. ఇక్కడ గ్రామ సభల్ని తప్పించుకోవడం కోసమే వాళ్ళకి ఇది మంచి సాకు దొరికినట్టు అనిపిస్తుంది. అంటే ఎన్నికల పని మీద ఇంకో రాష్ట్రం పోవడం అంటే వాళ్ళకి తప్పిపోయినట్టు ఉంటుంది. పైగా కేరళ, దక్షిణాది కేరళ ప్రాంతం చల్లదనం ఉండేటువంటిది. చేద తీస్తారు, ఇక్కడ మొహం చాటేసినట్లయితుంది. పార్టీ లెక్కలాడ పనిచేసిన లెక్క వంతు కూడా పడుతుంది. కాబట్టి అది వాళ్ళు అదే ప్రిఫర్ చేస్తారు. నిరంజన్ రెడ్డి గారు, ఇంకోటి, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా అభివృద్ధి జరిగింది. పల్లె ప్రకృతిక వనాలు కానీ, లేకపోతే క్రీడా ప్రాంగణాలు కానివ్వండి, లేకపోతే వైకుంఠ ధామాలు కానివ్వండి, అట్లాగే నర్సరీలు అక్కడ ఏర్పాటు చేసిండ్రు. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త ఎత్తడం కోసం ట్రాక్టర్లు ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు అవన్నీ ఎట్లా ఉన్నాయి పరిస్థితి? అది నిత్యం ప్రతి గ్రామంలో ఏదో రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమము జరిగేది. ప్రతి ఇంటికి ఏదో రకమైనటువంటి సంక్షేమ ఫలం అందేది. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలం అందడం, ప్రతి గ్రామంలో ఏదో రకమైనటువంటి అభివృద్ధి పని అవుతున్న, చెక్ డ్యామ్ అవుతున్న, చెరువు పని అవుతున్న, రోడ్ పని అవుతున్న, సీసీ రోడ్ పని అవుతున్న, కమ్యూనిటీ హాల్ అవుతున్న, స్కూల్కి సంబంధించిన పని, ఏదో ఒక పని ఆ ప్రజల అవసరాలు తీర్చేటువంటివి. ఇంకోవైపు సంక్షేమం జరిగేది. సో గ్రామీణ ప్రాంతాలలో మొత్తం ప్రజలు ఎంగేజ్ అయి ఉన్నారు ఆనాడు 10 ఏళ్ల కాలం. ఓవైపు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇంకోవైపు గ్రామాల సమగ్ర అభివృద్ధి. ఎక్కడ చూసినా కూడా పనులే పనులు, ఎక్కడ చూసినా యంత్రాలు ఖాళీ లేవు, మనుషులు ఖాళీ లేరు. ఎక్కడ కూడా ఫ్రీగా ఉండేటువంటి వాతావరణం ఉండేది కాదు. ప్రజలు చాలా ఆహ్లాదంగా, చాలా సంతృప్తిగా పనులు చేసుకొని, జాతరలు వచ్చినా, పండుగలు వచ్చినా, బుర్రాయి పండుగలు వచ్చినా, పెద్దమ్మ పండుగలు వచ్చినా, పోచమ్మ పండుగలు వచ్చినా, గ్రామంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు వాళ్ళ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా పాడు కొట్లాడుతూ ఉంది, దరిద్రం కొట్లాడుతూ ఉంది. గ్రామాలలో పైసా చెలామణిలో లేదు, భూముల విలువలు పడిపోయినాయి. ఆపత్తి వచ్చో, అవసరం వచ్చో, పిల్లల చదువులకు, పెళ్లిళ్ళకి, అర్థక్రమ అమ్ముకుందామంటే కొనేటోళ్ళు గతి లేదు. ఆయన 30 లక్షలు 40 లక్షలు వలిగినటువంటి భూములు ఇవాళ పట్టుబడ్డాన్ని 20 లక్షలకి ఇస్తామంటే ప్రభుత్వం వస్తలేదు, ముందరికి వస్తుంది. చాలా చాలా విసిగి వేసారు ఉన్నారు ప్రజలు. నిజంగా రైతు భరోసా మీద ఏమంటున్నారు? మొన్న వేసిండ్రు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు వేసేసిండ్రు. ఒకసారి వేసేసిండ్రు, మళ్ళీ ఇక 45 రోజుల పాటు వేస్తామంటారు. దాని మీద ఏమంటారు? ఇప్పుడు ప్రజల యొక్క చైతన్యాన్ని కానీ, ప్రజల యొక్క ఆలోచన శక్తిని కానీ, ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని కానీ తక్కువ అంచనా వేసేటువంటి మూర్ఖపు చర్యలు. అందరికీ ప్రతి రైతుకు ఒక 6,000 వచ్చినాయన్న తృప్తితోనే రైతులు మా పట్ల ఏదో సాఫ్ట్ ఉంటారు. ఈ కార్యక్రమాలకు పోయే కంటే ముందు వాళ్ళని సాఫ్ట్వేర్ చేసుకుందామని ఒక ప్లాన్. గంత అమాయకులు అనండి రైతులు. మీకు గుర్తుంటుంది నిరంజన్ రెడ్డి గారు, ఎలక్షన్ల ముందు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాయని, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన ఏం మాట్లాడానంటే సంవత్సరానికి 10,000 రూపాయలు వేస్తున్నాడు, బిచ్చం వేసినట్టు అని చెప్పేసి అన్నారు. తర్వాత 2 పంటలకే ఇస్తున్నాడు, 3వ పంటలకి ఇస్తలేడు అన్నాడు. ఇప్పుడు ఒక్కొక్క రైతుకి 2 ఎకరాలున్న రైతుకి 12,000 రావాల్సింది, 3 ఎకరాలున్న రైతుకి 18,000 రావాల్సింది, 4 ఎకరాలున్న రైతుకి 24,000 రావాల్సింది, 6,000 మాత్రమే వచ్చినాయి. దీన్ని రైతులు ఎంత అవమానంగా ఫీల్ అవుతున్నారంటే, మాకు అప్పుడేమో కేసీఆర్ క్రమం తప్పకుండా ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చేస్తే దాన్ని బిచ్చం వేసిందని చెప్పేసి ఆయన ఇప్పుడు ఆయన ఒక 6,000 రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు. రేపు జరగబోయే పరిణామం నేను చెప్తున్నాను. ఇది గతంలో కూడా మీడియా సమావేశం పెట్టి హెచ్చరించడానికి ముందే 100కి 100 పాళ్ళు ఈ సర్కారు ఈ పథకాన్ని ఎత్తేస్తుంది. మీకు అనుమానమే అవసరం లేదు. తెలంగాణ రైతాంగాన్ని ఇదివరకే నేను అప్రమత్తం అంటే ఎత్తేసేంత ధైర్యం చేస్తుంది అంటారా? రైతుల ఆగ్రహాన్ని తట్టుకుంటుందా? రాబోయే రోజులలో 100% ఎత్తేస్తుంది. దానికి వాళ్ళు ఏదో కొత్త స్కీమ్ అని పెట్టి, దీని బదులు మేము రైతులకు పంటకే సరిపోయే పైసలు ఇస్తామను, మద్దతు ధర ఇస్తామను, ఏదో ఒకటి కొత్త ఆశ కల్పించి ఈ స్కీమ్ను ఎత్తేస్తారు. ఈ స్కీమ్ను ఇవ్వడం వాళ్ళకి ఉద్దేశం లేదు, ఎట్టి పరిస్థితులు ఇవ్వరు. ఎందుకంటే ఒక సంభాషణలో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటిది ఏంటంటే, రైతు బంధే నిజంగానే మనకు మేలు చేసేది ఏమిటంటే, మళ్ళీ అదే రైతు బంధు కేసీఆర్ అన్నిసార్లు ఇచ్చినప్పుడు కేసీఆర్ ఓడిపోకూడదు కదా.
ఆ. రైతు బంధు చూసి అంటే నిలబెట్టాలి ప్రతిదీ కదా. ఎన్నికలకు ముడిపెట్టి చూడడం, ఓట్లకు ముడిపెట్టి చూడడం అలవాటు అయిపోయింది. నేను see, ఒక ఫండమెంటల్ డిఫరెన్స్, ఒక మౌలికమైనటువంటి ప్రాథమికమైనటువంటి తేడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి. తెలంగాణ తెచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా ఆయనకున్న తహత, ఆ పార్టీ ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి తహత కింది దాకా పర్కులేట్ అయింది. కేసీఆర్ నుంచి కింది గ్రామ సర్పంచ్ దాకా ఎట్లా పని జరగాలనేది. ఈవెన్ విపక్ష ఎమ్మెల్యేలు, విపక్ష ఎంపీపీలు, జడ్పీటీసీలు, విపక్ష సర్పంచులు ఉన్న కాడ కూడా మా డెవలప్మెంట్ ట్యూన్, కేసీఆర్ డెవలప్మెంట్ ట్యూన్ లో వాళ్ళు పనిచేసేటట్లుగా వాళ్ళని కూడా అడ్జస్ట్ చేసుకుని పని చేయించిన. నిధుల కాడ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా, తేడా చూపకుండా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేసి ఎలక్షన్లప్పుడు మాత్రమే గుర్తుకొచ్చే రైతు భరోసా. నాకు తెలిసి కేసీఆర్ గారు రైతు బంధు మొదలు పెట్టినప్పుడు ఇది ఓట్ల కోసం, ఓట్లకు ఆశించి మొదలు పెట్టలేదు. రైతులకు బెనిఫిట్ కావాలి, ఓట్లు ఎవరికైనా వేసుకోండి మీ ఇష్టం. రైతు బంధు ఇచ్చినా కాబట్టి మా కోట్లు ఏంటి అని కూడా 2018లో ఆ మాట చెప్పలే కేసీఆర్. అవును, ఎన్నడూ చెప్పాలి. ఏ ఒక్క పథకాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇది ఇచ్చినా కాబట్టి మీరు చేయండి అని ఎన్నడూ చెప్పాలి. మీకు ఈ సవలతులు ఇట్లా నెరవేరినాయి, ఇది మీ హక్కు, మనం తెలంగాణ నష్టం పోయినాం, గతంలో 2 తరాల జీవితం పోయింది, మనం బాగుపడుతున్నాం, మీరు ఆశపడితే నష్టపోతారు, మోసపోతారు, గోసపడతారు, ఎక్కువ ఇస్తున్నామని, ఇది ఇస్తున్నామని, అది ఇస్తున్నామని వాళ్ళు చెప్పే మాటలకు మనం కనుక చెవు ఆలేసినామంటే తప్పకుండా మోసపోతాం అని చెప్పిండు. వాళ్ళు జనం మోసపోయారు వినకుండా. సో మోసపోవడానికి వాళ్ళు ఆశ, అక్కడ వాళ్ళని ఆశ పెట్టింది కాబట్టి జనం మోసపోయారు. అది అక్కడ జరిగింది. రైట్. నిరంజన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కార్యక్రమంలో మాతో లైవ్లో పాల్గొన్నందుకు. మరోసారి మరో ముఖ్య అంశం మీద మళ్ళీ మీతో మాట్లాడదాం. తెలంగాణ ప్రజలను టీ న్యూస్ సమాయత్తం చేస్తుంది. తెలంగాణ ప్రజలని టీ న్యూస్ కోరుతుంది. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల స్థాయి నాయకులు, గల్లీ స్థాయి నాయకులు ప్రతి ఒక్కరు కూడా గ్రామ సభల పేరుతోటి మిమ్మల్ని అందరినీ పిలిపిస్తారు. ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్లేసెస్లో, వాళ్ళకు అనుకూలమైన ప్లేసెస్లో మాత్రమే గ్రామ సభలు నిర్వహిస్తారు. ఎక్కడైతే ప్రజలు ప్రశ్నిస్తారని వాళ్ళకు సమాచారం వస్తుందో, ఎక్కడైతే విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తారని వాళ్లకు సమాచారం ఉందో అక్కడ గ్రామ సభలు నిర్వహించకుండా తప్పించుకుంటారు. చాలా మటుకు గ్రామ సభల్లో ఎమ్మెల్యేలు పాల్గొనే అవకాశం లేదు. మంత్రులు కూడా అక్కడక్కడ నామమాత్రంగానే పాల్గొనే అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రజలారా మీరందరూ అప్రమత్తంగా ఉండండి. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. టీ న్యూస్ మీ తరఫున ఉంటుంది, మీ తరఫున బరాబర్ అడుగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఆ హామీలను ఎంతవరకు మీరు అమలు చేసినారో, ఆ హామీలను ఎందుకు అమలు చేస్తలేరు, ఇప్పుడు మళ్ళీ వచ్చి కొత్తగా దరఖాస్తులు పెట్టుకోండి అంటున్నారు. పాతగా పెట్టుకున్న దరఖాస్తులకే దిక్కులేదు. ఈ కొత్త దరఖాస్తులు పెట్టుకొని మేమేం చేయాలని చెప్పేసి అని ఖచ్చితంగా అడగండి. ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ అడగండి. ఎందుకంటే ఈ డ్రామా ఇప్పటితో అయిపోదు. ఇంకా వీళ్లకు 2.5 సంవత్సరాలు ఉంది. కనీసం ఇంకొక 2 సార్లన్నా ఇట్లాంటి డ్రామానే మళ్ళీ చేస్తారు. మళ్ళోసారి గ్రామ సభలు అంటారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే గ్రామ సభ, ఈ గ్రామ సభలో మీరు దరఖాస్తులు తీసుకుంటే తీసుకోండి. కానీ వచ్చే గ్రామ సభలో ఈ దరఖాస్తులలో ఎన్నింటిని పరిశీలించిండ్రు, ఎన్నింటిని పరిష్కరించిండ్రు అని ఖచ్చితమైన నివేదికతో వస్తేనే మళ్ళోసారి గ్రామ సభ నిర్వహించాలి. ఆ గ్రామ సభ నిర్వహించినట్టు చేయాలి. ఇదే మీరు ప్రశ్నించవలసింది, రేపు గ్రామ సభల్లో మీరు చేయవలసింది. అందుకే మీ తరఫున టీ న్యూస్ బరాబర్ అడుగుతుంది. మీరు కూడా అడగండి కాంగ్రెస్ పార్టీ నాయకులని, తెలంగాణ ప్రభుత్వంలో ఉండే అధికారులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటేసుకొని వచ్చే అధికారులను బరాబర్ అడగండి. ఇది వాటి బరాబర్ అడుగుదాం. మళ్ళా రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.